బిఎస్ఎన్ఎల్ ఈ పేరు వింటే చాలామంది ఆ సిమ్ను కూడా కొనుగోలు చేసేందుకు మొన్నటి వరకు ఎవరూ దేకేవారు కాదు. ఎందుకంటే నెట్వర్క్ రాదు, పట్టణాల్లోనే సిగ్నల్ ఉండదు. ఇక మారుమూల ప్రాంతాల్లో అయితే బిఎస్ఎన్ఎల్ సిమ్మే కనిపించదు. ఎక్కడ చూసినా ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, జియోనే కనిపిస్తాయి. కానీ ఇటీవల ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రైవేటు టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను విపరీతంగా పెంచేశాయి. దీంతో ఇప్పుడు చాలామంది టెలికాం వినియోగదారులు విసిగిపోయారు. ఇప్పుడు అందరూ వాటికి దూరంగా వెళ్లాలనుకుంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయం బిఎస్ఎన్ఎల్. అయితే ఈ సిమ్ను కొందామంటే సిగ్నల్ ప్రాబ్లం. అందుకే కొందరు బిఎస్ఎన్ఎల్ సిమ్ను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇక నుంచి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య ఉండదని చెబుతోంది. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ కోసం కేంద్రం ఏం చేయనుంది? ఇక ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ షాక్ ఇవ్వనుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. జియో భారత టెలికాం రంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. 4G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో జియో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మంచి ఊపు మీద ఉన్నాయి. ఎప్పటిలాగే బిఎస్ఎన్ఎల్ కొందరు యూజర్లకే పరిమితమైంది. అలాంటి సమయంలో జియో ఉచిత ఆఫర్ ఇచ్చింది. సిమ్ తీసుకుంటే 6 నెలల పాటు ఉచితమని ప్రకటించింది. దీంతో కోట్ల మంది జియో సిమ్ కోసం ఎగబడ్డారు. జియో ఉచిత ఆఫర్తో ఇతర టెలికాం కంపెనీలు వణికిపోయాయి. దెబ్బకు అన్ని కంపెనీలు ధరలను తగ్గించాల్సి వచ్చింది. చాలామంది ఇతర నెట్వర్క్ సిమ్ములు ఉన్నప్పటికీ జియో సిమ్ను అదనంగా తీసుకున్నారు. అంటే ఒకే ఫోన్లో 2 సిమ్ములు వేసుకున్నారు. జియో వచ్చిన తర్వాత కొందరు ఇతర సిమ్లకు రీఛార్జ్ చేయడం కూడా మానేశారు. దీంతో అప్పటి వరకు లైఫ్ లాంగ్ ఇన్కమింగ్ ఫ్రీ అన్న ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా యూటర్న్ తీసుకున్నాయి. 45 రోజుల్లోగా రీఛార్జ్ చేయకపోతే సిగ్నల్స్ కట్ చేశారు. పాత సిమ్ములకే ఆధార్, పాన్, బ్యాంక్, గ్యాస్ వంటివి లింక్ చేసుకోవడంతో వినియోగదారుల్లో కంగారు మొదలైపోయింది. గత్యంతరం లేక మినిమం ప్లాన్ను రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్లాన్ కూడా 200 రూపాయలను దాటేసింది. దీంతో కొందరు ఆధార్, పాన్, బ్యాంక్, గ్యాస్లకు రెగ్యులర్గా వాడే నెంబర్ను లింక్ చేసుకుంటున్నారు. మరికొందరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పనిచేసే చోట ఒక నెట్వర్క్ అందుబాటులో ఉంటే నివసించే ప్రాంతంలో మరో నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. దీంతో 2 నెంబర్లకు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది తడిసి మోపెడవుతోంది. నెలకు 2 సిమ్ములకు 500 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అంతేకాదు ఉచితంగా ఇచ్చే ఇంటర్నెట్ను జియో బాగా అలవాటు చేసింది. దీంతో చాలామంది ఇంటర్నెట్ లేకుండా రోజు గడపలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. దీంతో తప్పనిసరిగా డేటా మినిమం 28 రోజుల వ్యాలిడిటీ ఉండే 2GB డైలీ వచ్చే డేటా ప్యాక్ను ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని నెట్వర్కుల్లో ఈ ప్లాన్ 300 రూపాయలకు పైమాటే. అదే ప్లాన్ను బిఎస్ఎన్ఎల్లో మాత్రం 56 రోజుల వ్యాలిడిటీతో ఇస్తున్నారు. అందుకే చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. బిఎస్ఎన్ఎల్లో అయితే రీఛార్జ్ ప్లాన్ ధరలు చాలా చౌకగా ఉంటాయి. చాలామంది బిఎస్ఎన్ఎల్కు పోర్టు చేసుకుంటున్నారు. 2024 డిసెంబర్ నాటికి సుమారు 55 లక్షల మంది బిఎస్ఎన్ఎల్కు మారిపోయారు. చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్లాలని ఉన్నా నెట్వర్క్ సమస్యల కారణంగా వెనకాడుతున్నారు. పోర్టు చేసుకుంటే కనీసం నెట్వర్క్ కూడా రాదని గత్యంతరం లేక ఉన్న టెలికాం కంపెనీ సిమ్నే కొనసాగిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కు భారీగా నిధులు కేటాయించింది. అన్ని ప్రాంతాల్లో 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేసింది. బిఎస్ఎన్ఎల్కు పునర్జీవం పోసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 4G టవర్లను ఏర్పాటు చేసేందుకు 19,000 కోట్లు అవసరమని కేంద్రం గుర్తించింది. అందులో భాగంగా ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలను బిఎస్ఎన్ఎల్కు కేటాయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీగా 4G టవర్లను బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్ళింది. నిజానికి బిఎస్ఎన్ఎల్ను టాప్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం శ్రమిస్తోంది. అందులో భాగంగా 2019 నుంచి ఇప్పటి వరకు 3 ప్యాకేజీల్లో 3,22,000 కోట్ల రూపాయలను కేంద్రం పెట్టుబడులు పెట్టింది. సో బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత అందుబాటులోకి వస్తే యూజర్లకు కాస్తైనా ఊరట కలుగుతోంది. ప్రైవేటు టెలికాం కంపెనీలకు చెక్ పడనుంది. మీరు బిఎస్ఎన్ఎల్లో పోర్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునేందుకు విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.